వంగవీటి మోహనరంగ జీవితం మరియు రాజకీయ ప్రస్థానం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వంగవీటి మోహనరంగ సామాన్యుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పేరు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి విజయవాడ రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా ఎదిగిన రంగ తన ధైర్యం, సంకల్పం, సామాజిక న్యాయ పోరాటాలతో ప్రజల్లో ఆరాధనీయుడిగా మారారు. 1980లలో విజయవాడ రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా నిలిచి సామాజిక సమానత్వం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానాయకుడు వీరు. 1947 జూలై 4న జన్మించారు. వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ నాయకుడు, తూర్పు విజయవాడ మాజీ శాసనసభ సభ్యులు. వంగవీటి మోహనరంగ 1947 జూలై 4న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలోని కాటూరులో జన్మించాడు. ఇతనికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకటనారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణారావు అనే నలుగురు అన్నలు ఉన్నారు. వంగవీటి రంగా అన్న రాధాకృష్ణరావుకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయిన చలసాని వెంకటరత్నంతో సంబంధాలు ఉండేవి. అప్పట్లో చలసాని అనుచరుడైన దత్తి కనకారావు విజయవాడ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేవాడు. ఈ వ్యాపారం మీద పట్టు కోసం వెంకటరత్నానికి రాధాకృష్ణ మధ్య కలతలు వచ్చాయి. 1972లో వెంకటరత్నం, అతని అనుచరుడైన కనకారావులు ఇద్దరు హత్య చేయబడ్డారు. రాధాకృష్ణ అనుచరులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన వల్ల 1974లో ప్రత్యర్థులు వంగవీటి రాధాకృష్ణను హత్య చేశారు. రాధాకృష్ణ మరణంతో అతని తమ్ముడు మోహనరంగ విద్యార్థి నాయకులైన దేవినేని చంద్రశేఖర్, దేవినేని రాజశేఖర్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ఐక్యవేదికను ఏర్పాటు చేసి దానికి నాయకుడయ్యాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం వల్ల ఈ ఐక్యవేదిక విడిపోయింది. 1979లో దేవినేని చంద్రశేఖర్, 1988లో మరో సోదరుడు దేవినేని మురళీ హత్యకు గురయ్యారు. విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో ఉన్న వంగవీటి రంగ 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున ప్రత్యర్థుల చేతిలో హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో ఆయనకు కాపలాగా ఉన్న ఇద్దరు అంగరక్షకులు ఈ హత్యను అడ్డుకోలేదు. దేవినేని రాజశేఖర్, అతని అనుచరులే హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. అతని హత్యతో కోస్తాలోని చాలా జిల్లాల్లో దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఒక్కసారిగా విజయవాడ రంగా హత్యతో అతలాకుతలం అయిపోయింది. రంగా అనుచరులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారని వారి ఆస్తులను నాశనం చేశారు. అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. రంగా చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం, రాధాకృష్ణ, ఆశ. తన అన్న రాధాకృష్ణ మరణంతో రంగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అతని మీద పోటీకి నిలబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం అతని ప్రత్యర్థి అయిన దేవినేని నెహ్రూని సమర్థించింది. 1983 నుంచే రెండు పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1985లో రంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యాడు. 1979లో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని రాజశేఖర్ హత్య కేసులోనే రంగా జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. 1988 మార్చి 10న దేవినేని సోదరుల్లో మరొకడైన మురళి హత్యకు గురయ్యాడు. మరలా రంగా అనుచరులే దీనికి కారణమని ఆరోపణలు వచ్చాయి. రంగా పోలీసుల ఆధిపత్యాన్ని నిరసించాడు. 1988 జూలై 10న జరిగిన కాపునాడు సభలో రంగాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పటికే రంగా జైల్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలైన తరువాత జన చైతన్య యాత్ర చేసి ఎన్టీ రామారావు నియంతృత్వ పాలన చేస్తున్నాడని ప్రజలకు చెప్పాడు. అప్పుడే ఎన్టీ రామారావు వ్యాన్ మీద రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. రంగా భార్య రత్నకుమారి ప్రముఖ రాజకీయ నాయకురాలు. రంగా జీవిత కథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా వంగవీటి అనే సినిమా తీశారు. వంగవీటి మోహనరంగ సమానత్వం,
సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన నేత. తన జీవితం త్యాగానికి, ప్రజల కోసం సాటిలేని సేవకు ప్రాథమిక ఉదాహరణగా నిలిచింది. ఆయన హత్య తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అల్లకల్లోలం సృష్టించినప్పటికీ రంగా చూపించిన మార్గం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. వంగవీటి రంగా పేరిట నేటికి ఆయనకు అనేక మంది ఆరాధకులు, సమాజంలో ఆయన పోరాటాలకు గుర్తుగా నిలిచే వారసత్వం కొనసాగుతుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.